తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అనేటువంటి అంశం అయితే ప్రస్తుతం తెలంగాణలో నడుస్తుంది. పెద్ద చర్చ నడుస్తుంది. అవును. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సాధ్యమవుతుందా? యెస్ ఆర్ నో సాధ్యమవుతుంది, అవ్వదు అని ఈజీగా చెప్పడం చాలా కష్టం అండి. హ్మ్. ఎందుకంటే ఇక్కడ చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఏంటి అంటే మామూలుగా మనకి 50% రిజర్వేషన్ క్యాప్ అనేది ఉంది. అవును. సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చింది అది. ఏ రిజర్వేషన్ అయినా అవనివ్వండి, అది ఎస్సీ అవ్వనివ్వండి, ఎస్టీ అవ్వనివ్వండి, బీసీ అవ్వనివ్వండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అవనివ్వండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది ఈ సీలింగ్ పరిధికి వస్తుందా? ఈ సీలింగ్ పరిధికి రాదు. అదొక కొత్త కేసు. అదే మళ్ళీ మరి. అది మనకు ఆల్రెడీ ఒక కాన్స్టిట్యూషనల్ ఓకే. అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది సపరేట్ గా ఇచ్చారు. కొన్ని స్టేట్స్ లో అది కలపటం వల్ల 50% దాటుతూ ఉండేసరికి అప్పుడు సుప్రీంకోర్టే మళ్ళీ క్లారిఫై చేసింది, ఈడబ్ల్యూఎస్ అనేది అసలు ఈ కేటగిరీలోకి రాదు, అది సపరేట్ గా చూడమని, మిగిలినవన్నీ 50% వరకు ఓకే. పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు. ఓకే. అది 110% వస్తుంది. అదంతా సపరేట్ కేసు. ఓకే. అయితే ఏంటి అంటే 50% వరకు ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ స్టేట్ లిస్ట్ లోనే ఉంటే స్టేటే లాస్ చేసుకుంటూ ఉంటుంది. సో వాళ్ళు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అన్నది కూడా స్టేట్ చేతిలోనే ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. Okay. గవర్నమెంట్ అసెంట్ ఇస్తే చాలు, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన బిల్ యాక్ట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. అయితే కొన్ని బిల్స్ గవర్నర్ డైరెక్ట్ గా ప్రెసిడెంట్ కి రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే. ఎలాంటి బిల్స్ రిఫర్ చేస్తారు అంటే ఓవరాల్ గా నేషన్ వైడ్ గా ఒక ఆల్రెడీ సెంట్రల్ లా ఒకటి ఉంది, ఆ లాకి అగెయిన్స్ట్ గా స్టేట్ బిల్ వెళ్తోంది, ఓకే. అప్పుడు ప్రెసిడెంట్ కి రిఫర్ చేస్తారు. ఓకే. ఫెడరల్ స్ట్రక్చర్ దెబ్బతీసేలాగా ఉంది, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలు కూడా ఇలా Okay. ఏదన్నా ఇష్యూ ఉంది, అప్పుడు ప్రెసిడెంట్ కి రిఫర్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ గవర్నర్ ఆఫీస్ అన్నది సెంటర్ ఎలా వాడుకుంటుంది అన్నది మన అందరికీ తెలుసు. అవును. ఇలా స్పెసిఫిక్ గా ఏదన్నా ఒక రిజర్వేషన్ బిల్లుని అడ్డుకోవటానికో ఇలాంటి దానికో అవసరం ఉన్నా లేకపోయినా ప్రెసిడెంట్ కి రిఫర్ చేయటం వలన అనవసరమైన లాగ్ వస్తూ ఉంటుంది. అవును. కాన్స్టిట్యూషనల్ గా చేయొచ్చా అంటే చేయొచ్చు. మన కాన్స్టిట్యూషనే చెప్పింది కదా, ఆర్టికల్ 15 క్లాస్ 4, 15 క్లాస్ 5 ఎడ్యుకేషన్ లో ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే. వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వచ్చు వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఓకే. అని 15 క్లాస్ 4 తీసుకొచ్చింది. అంటే 50% సీలింగ్ వర్తించదా దానికి? అప్పుడు అసలు 50% సీలింగ్ క్వశ్చనే లేదు ఇది Okay. వచ్చిన రోజు. యాక్చువల్ గా కాన్స్టిట్యూషన్ లో ఏమనుంది అంటే ఈ బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావటం కోసం అని చెప్పి గవర్నమెంట్ ఎక్స్ట్రా చర్యలు తీసుకోవచ్చు అన్నది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఓకే. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు రిజర్వేషన్ అన్న కాన్సెప్ట్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్ అని లేదు, మీరు అడిషనల్ చర్యలు ఏమన్నా చేయొచ్చు అని మాత్రమే ఉంది. ఓకే, Okay. రిజర్వేషన్ అప్పుడు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఈ రిజర్వేషన్ అన్న దానికి ఎప్పుడైనా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో బ్యాక్లాష్ అన్నది వస్తూనే ఉంటుంది, ఒప్పుకోని వర్గం అనేది ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి వచ్చేసరికి ఈజీ, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఈజీ. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఒప్పుకోలేదు వాళ్ళ దాంట్లో రిజర్వేషన్స్ ఇవ్వడానికి, అందుకని మళ్ళీ 15 క్లాస్ 5 తీసుకొచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఎక్సెప్ట్ రిలీజియస్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా గవర్నమెంట్ పెట్టిన క్యాప్ ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే ఓకే. అని కాన్స్టిట్యూషన్ లోనే ఒక ఆర్టికల్ యాడ్ చేశారు. ఎంప్లాయ్మెంట్ కోసం ఆర్టికల్ 16, ఎడ్యుకేషన్ కోసం ఆర్టికల్ 15, సేమ్ ఇవే క్లాజెస్. వీళ్ళ పంచాయతీ అంతా కూడా ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఎడ్యుకేషన్ ఓకే, ఎంప్లాయ్మెంట్ ఓకే, ఇదంతా కూడా రాజకీయంగా రిజర్వేషన్ల కోసమే ఇదంతా ఇష్యూ నడుస్తుంది. అంతే, అంతే కదా? ఏ నాడైనా రిజర్వేషన్ నడిస్తే అది కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాత్రమే. పొలిటికల్ గా 42% రిజర్వేషన్ తప్పితే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఇప్పుడు ఈ 50% సీలింగ్ దాటి కూడా ఇవ్వచ్చు మీరు అనేది. 50% సీలింగ్ ఎప్పుడైతే కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో మాకు ఇది అవసరము, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు గవర్నమెంట్ చేసుకోగలిగారు, ఓకే. మాకు ఇది అవసరము అని కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో అది ఇస్తుంది, ఓకే. పెరగడానికి కూడా అవకాశం ఇస్తుంది. మామూలుగా మీరు కాన్స్టిట్యూషనల్ పరంగానైతే 50% సీలింగ్ ఏదైతే ఉందో అది దాటి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఏ రకంగా సాధ్యం అవుతుంది అది? అదే అంటున్నాను, ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ కింద ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తారు. ఓకే. ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తారు, మరి ఎందుకు చేయట్లేదు? అది పొలిటికల్ గానా లేకపోతే పొలిటికల్ గానే, అదంతా Okay. పొలిటికల్ గానే. ఇక్కడ Okay. ఏమవుతుందంటే రిజర్వేషన్ సిస్టమ్ మీద ద కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్ ని నేను చెప్పినట్టు ఎంతో మంది అడ్డుకుంటారు. ఓకే. ఎందుకు అంటే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ మెరిటోక్రసీ. అంటే ఏంటి, మెరిట్ ఉన్న వాడికే అవకాశం ఇవ్వాలి, ఓకే. ఇతరత్ర రీజన్స్ వల్ల కాదు అనేది ఒక మేజర్ థియరీ అగెయిన్స్ట్ రిజర్వేషన్స్. కానీ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే
ప్రిన్సిపల్ ఆఫ్ మెరిటోక్రసీలో నువ్వు విన్నర్ ఎవరో డిసైడ్ చేయాలి, మెరిట్ బేసిస్ మీద డిసైడ్ చేయాలి అంటే అందరూ ఒకటే స్టార్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేయాలి ఆ రన్నింగ్ రేస్ని. ఓకే. అప్పుడు ఎవరు గెలిచారో ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద డిసైడ్ చేస్తాం. రిజర్వేషన్ అన్న కాన్సెప్ట్ చాలా మంచిది, ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా లేదంటే. అంటే ఓవరాల్గా తెలంగాణలో 42% రిజర్వేషన్ అనేది సాధ్యం అవుతుంది. కాకపోతే అది పొలిటికల్గా కొన్ని ఇబ్బందుల వల్లనే అది అవ్వట్లేదని మీరు అంటారు. క్యాబినెట్ అప్రూవల్ చేసి గవర్నర్కి ఆర్డినెన్స్ పంపింది, అది కూడా పెండింగ్లో ఉంది. అవును, అది కూడా మన కాన్స్టిట్యూషన్ వల్లనే ఉంది. ఎందుకంటే గవర్నర్కి ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ చెప్పట్లేదు. ఓకే. ఒక బిల్లు తన వరకు వెళ్తే, ఒక ఆర్డినెన్స్ తన వరకు వెళ్తే ఇన్ని రోజుల్లోగా తను సైన్ చేసి పంపించాలి, యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ చేయాలి అన్నది లేదు. పాకెట్ వీటో పవర్. సో పాకెట్ వీటో అంటే ఏంటి అంటే బిల్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు ఎస్ అన్నారు, నో అన్నారు, పెట్టుకుంటారు అక్కడ వాళ్ళ దగ్గర, ఆగిపోతుందిగా. ఆగిపోయిందిగా. గవర్నమెంట్ ఏదైతే పాలసీ అనుకుందో అది ఇంప్లిమెంట్ చేయలేకపోయింది కదా. అంటే పొలిటికల్ గా కాదండి, కామన్ గా అసలు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఉన్నటువంటి సాధ్యాల పైన ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం అయితే తెలంగాణలో అసలు సెట్ అవుతుందా? సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది. ఓకే.